ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సీఎం రేవంత్ రెడ్డి తన భాష మార్చుకోవాలన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. బూతులు మాట్లాడకుండా హుందాగా వ్యవహరించాలని హితవు పలికారు. బూతులు మాట్లాడడం తమకు బాగా వస్తాయన్నారు, కానీ సంస్కారం అడ్డు వస్తోందన్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన హామీలను అమలు చేసి మంచి పేరు తెచ్చుకోవాలన్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్. ఆ తులం బంగారం ఇస్తామన్నారు సార్ ఆ రోజు రేవంత్ రెడ్డి, అది ఇస్తలేరా అని అడుగుతున్నాను. ఇంకోసారి అయితే గొడవ అయ్యేటట్టుంది ఇక్కడ పరిస్థితి చూస్తుంటే. రెండోది ఏంటంటే 2000 పెన్షన్ 4000 ఇస్తామన్నాడు, అది కూడా ఇవ్వలేదు. 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకెప్పుడు ఇస్తారు? ఇందిరమ్మ ఇల్లు అన్నారు, ఆ ఇల్లు కూడా ఇవ్వలేదు అని మరి వాళ్ళ అడుగుతారు కదా. 2500 ఇస్తామని చెప్పి అవి కూడా ఇస్తలేరు అనేటువంటిది. బట్ నేనేమంటా అంటే రాజకీయాల్లో ప్రజాస్వామ్యం లోపల ఏ పార్టీ అయినా కానీ మనం మాట చెప్పేటప్పుడు జాగ్రత్తగా చెప్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ప్రజలు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అరే నిజమేమో, ఇవి జరుగుతాయేమో అనే ఉద్దేశంతో ఓటేపించాం. ఇప్పుడు ఆ తర్వాత చూస్తే ఒక్క హామీ కూడా అమలు చేసే పరిస్థితి లేదు. కానీ గలీజ్ మాటలు మాత్రం అందరికీ నేర్పిస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. అంటే ఎవరికైతే ఇప్పుడు చదువుకున్న జనరేషన్ కానీ గతంలో ఉన్నటువంటి జనరేషన్ కానీ బూతు మాటలు ఎట్లా మాట్లాడాలో చాలా స్పష్టంగా నేర్పిస్తున్నాడు. అందరు మాట్లాడితే తొండలు వదులుతాము, అది వదులుతాం, ఇది వదులుతామని. ఇంత మా పోలీసు వాళ్ళేమో ఎవరైనా మనోళ్ళు మామూలు వ్యక్తులు ఇటువంటి మాటలు మాట్లాడితే తీసుకుపోయి లోపటేస్తారు. మరి ఏకంగా ముఖ్యమంత్రి గారే మరి ఆ బూతు మాటలు మాట్లాడతారు. నేనేమంటా అంటే రాకు ఒక అవకాశం మంచిగా మనకు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండి పనిచేసుకొని ప్రజల మన్ననలు పొందితే బాగుంటుంది. నీ బూతు మాటలు ప్రజలు పిల్లలు నేర్చుకునే పరిస్థితి వస్తుంది. ఏందా తొండలు వదులుతాం, అవి వదులుతాం, ఇవి వదులుతాం. ప్రజాస్వామ్యంలో ఉన్నామా? మనం ఎక్కడ ఉన్నాం? ఒకప్పుడు ఏంటంటే శాసనసభ్యులకు కానీ కార్పొరేటర్లకు కానీ లేకపోతే మంత్రులకు ముఖ్యమంత్రి అంటే ఒక గౌరవం ఉంటుండే, అధికారులకు ఉంటుండే, ప్రజలకు కూడా ఉంటుండే. ఈరోజు ప్రజలకు గౌరవం లేకుండా అయిపోయింది, అధికారులకు కూడా గౌరవం లేకుండా అయిపోయింది. ఏకంగా ముఖ్యమంత్రి గారే ఇటువంటి బూతు మాటలు మాట్లాడారు. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.